అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. నేను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేశా. అలాగే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేశా. అందుకే ఈ విషయంపై మాట్లాడే అర్హత నాకు ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వచ్చిందండి. అదే విద్యా వ్యవస్థపై ఆర్జీవీ యుద్ధం. నిజంగా యుద్ధం ప్రకటించడం మంచిదే. కాకపోతే ఆయన చెప్పిన అభిప్రాయాలు, ఆయన చెప్పిన విషయాలపై ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అతను ఏమంటాడంటే, ప్రస్తుతం వచ్చిన ఈ చాట్ జీపీటీ యుగంలో ఈ విస్తృతంగా ఈ ఏఐ, ఈ చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అసలు స్కూల్స్ వద్దు, కాలేజీలు వద్దు, అన్నీ ఎత్తి పాడేయాలి. అసలు ఎడ్యుకేషన్ అసలు ఈ వయసు వరకు వస్తే కానీ ఈ ఉద్యోగం ఇవ్వం వంటి విషయాలన్నీ పరమ దండగా, మనం ఇంకా ఎప్పుడో పాతకాలం మోస పద్ధతిలో ఉన్నాం. అసలు స్కూల్సే అవసరం లేదు, డైరెక్ట్గా పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి చాట్ జీపీటీ ఇచ్చేసి వాళ్ళకి నచ్చింది నేర్చుకోవడం, వాళ్ళకి వయసుతో కూడా సంబంధం లేకుండా నేర్చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఆ వీడియోను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఈరోజు మనం కూలంకషంగా స్టెప్ బై స్టెప్, ఆ వీడియో 48 నిమిషాలు ఉంది, దాన్ని ఈరోజు మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ముందే చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ గారి అభిమానులు అయితే మాత్రం ఈ వీడియోని ఇక్కడితో క్లిప్ చేసేయండి. మీరు ఆ వీడియోని చూడకపోతే రామ్ గోపాల్ వర్మ గారి యూట్యూబ్ ఛానల్లో ఉంది 48 నిమిషాలు, అది చూసి ఊరుకోండి. కానీ ఎడ్యుకేషన్ నిజంగా ఎంత అవసరం, ఆయన చెప్పింది వాస్తవమా కాదా అనే డైలమాలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని కొంచెం చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో ప్రధానంగా ఈ 48 నిమిషాల చర్చా కార్యక్రమం అనేది ఒక సెమినార్ కండక్టింగ్ హాల్ టైప్లో జరిగింది. దీన్ని కొంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకువచ్చారు. అదేవిధంగా దీన్ని ఒక న్యూస్ ఛానల్ అనేది కండక్ట్ చేయండి, ఏదో యూట్యూబ్ ఛానల్. అలాగే దీనికి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరంటే రాఘవేంద్రరావు అనే వ్యక్తి, అంటే కెరీర్ గైడెన్స్ అలా విధంగా కోచింగ్ సెంటర్ని నడిపే వ్యక్తిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చారు. కేవలం ఎడ్యుకేషన్ మీద చర్చ జరపడానికి వాళ్ళు సరిపోరు అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఎడ్యుకేషన్ మీద చర్చ జరపాలంటే ముందు ఎడ్యుకేషన్ రిలేటెడ్లో చదివిన వాళ్ళు కదా అక్కడ ఉండాలి. డైట్ కాలేజ్ వాళ్ళు ఉండాలి, బిఎడ్ కాలేజ్ వాళ్ళు ఉండాలి, అదేవిధంగా విద్యావేత్తలు ఒకరైనా ఉండాలి. వాళ్ళు కదా మెయిన్ ఉండాల్సింది, చర్చ జరపాల్సిన వాళ్ళు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారు ఏం చదివారంటే, ఆయన చదివింది ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి. ఆయన ఒక కెరియర్ గైడెన్స్ పైన, వీటిపైన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అని మాట్లాడేదంత ఇది కూడా ఉండదు కదా. మెయిన్ వాళ్ళు కదా ఉండాల్సింది, చర్చ అప్పుడే కదా ఆసక్తికరంగా జరిగేది అనేది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక మనం వీడియోలోకి వెళ్తే, వీడియో స్టార్టింగ్లో అంటారు, ఆల్జీబ్రా గురించి నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నా, నాకు ఇప్పటివరకు తెలియదు, అసలు ఆల్జీబ్రా ఎందుకు నేర్చుకున్నామో తెలియదు, అది అవసరం లేదు కదా అని అన్నారు. ఈ వయసు వచ్చినా నాకు ఆల్జీబ్రా గురించి వీటి గురించి తెలియదు కాబట్టి అసలు ఆల్జీబ్రా నేను ఎందుకు నేర్చుకోవాలి అని అంటారు ఆయన. ఆల్జీబ్రా ఎందుకు వాడతారో నాకు ఎంతవరకు తెలియదు, బట్ అది చదివించాను కాబట్టి చదువుతున్నాం. అది కాదు కదా ప్రధాన సమస్య. ఆల్జీబ్రా ఒక ఉద్దేశం మీకు చెప్పకపోవడం తప్పెక్కడుంది? ఎడ్యుకేషన్ వ్యవస్థలో కదా, దాన్ని కదా మనం ప్రశ్నించాలి. అసలు మనం ఎందుకు చదువుతున్నాం, ఏబిసిడీలు ఎందుకు చదువుతున్నాం, ఎక్కాలు ఎందుకు చదువుతున్నాం, ఆల్జీబ్రా ఎందుకు చదువుతున్నాం, ఈ ఇంటిగ్రేషన్ ఎందుకు చదువుతున్నాం, నెక్స్ట్ సంకలనం, వ్యవకలనాలు, గుణకారాలు ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం అనే వాటి యొక్క ఉద్దేశం తెలియనంత వరకు ఆ విద్యా వ్యవస్థ అనేది అంతగా అభివృద్ధి చెందదు అనేది ప్రధానమైన ఉద్దేశం. దాని మీద కదా చర్చ జరగాలి. అసలు వాడి ఉద్దేశమే తెలియదు కాబట్టి అది అవసరం లేదంటే ఎంతవరకు సమంజసం ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. అలానే అంటారు ఆయన స్పీచ్లో. నెక్స్ట్ ఏమంటారంటే, అసలు 4 years ఇంజనీరింగ్ ఎందుకు, అర్హత వచ్చిన వెంటనే వారికి ఉద్యోగాలు ఇచ్చేయచ్చు కదా, దానికి సరిపడిన స్థాయి ఉందో లేదో చూసుకుంటే సరిపోద్ది కదా అని అన్నారు. దీని మీద కూడా మనం మాట్లాడదాం. ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఉంది. 4 years ఎందుకు? ఎప్పుడు ఎవరు రెడీ అయితే వాడికి ఎగ్జామ్ పెట్టేయచ్చు కదా. ఆల్రెడీ ఎడ్యుకేషన్లో చాలా పాలసీలు వస్తున్నాయి. అది 4 సంవత్సరాల బెస్టా, 3 సంవత్సరాల బెస్టా, అసలు ఆ ఐక్యూని వాళ్ళు అందుకుంటున్నారు. ఒక జాబ్ సెక్టర్లో పడితే వాళ్ళకి అది అర్హత ఉందా లేదా అనే దానిపైన ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తిగా ఎత్తేయాల్సిన అవసరం, అసలు వయసుతో సంబంధం లేదు అనేది కూడా అతిపెద్ద అబద్ధం. దాని మీద ముందు వెళ్ళే వీడియోలో దాన్ని కూలంకషంగా మీకు చర్చిస్తా. ఆల్రెడీ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏం చెబుతుంది, విద్యావేత్తలు ఏం చెప్తున్నారు, కమిషన్స్ ఏం చెప్తున్నాయి, జాతీయ విద్యా రాజకీయ మిషన్లు ఏం చెప్తున్నాయి వంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీ ముందు ప్రూఫ్స్తో సహా ఈరోజు మీ ముందు పెడతా. అది నాది గ్యారంటీ. మధ్యలో ఆయన మాట్లాడిన వాటిని చిన్న క్లిప్ రూపంలో ఇక్కడ వేస్తున్నా, ఒకసారి వాటిని కూడా చూడండి. ఊరికనే క్లాస్లో కూర్చో ఆల్జీబ్రా నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో, ఈ అన్ని టీచర్లు చెప్పేది దట్స్ ఆల్ వేస్టెడ్ ఇన్ఫర్మేషన్
విన్నారుగా, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అసలు అన్నీ ఎందుకు చదవాలి, కేవలం వాళ్ళకి ఏమి ఇష్టమో అది చదివితే సరిపోద్ది కదా, అన్ని సబ్జెక్టులు చదవాల్సిన అవసరం ఏంది ఎందుకు అవసరం అని అంటారు. ఇది నిజమే. హయ్యర్ స్టడీస్లో వాళ్ళకి ఏముందో అది మాత్రమే నేర్పిస్తే చాలు. వాళ్ళు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నా అది నేర్పిస్తే చాలు. అన్ని వాటిని రుద్దాల్సిన అవసరం లేదు. అది మాత్రం ఖచ్చితం. దాని మీద మాత్రం అందరూ ఏకీభవించాలి. ఎందుకంటే కానీ ప్రాథమిక స్థాయిలో ప్రతి దాని మీద అది అవగాహన ఉండాలి. మెయిన్ మన విద్యా వ్యవస్థలో జరుగుతున్న అతిపెద్ద లోపం ఏంటో చెప్పనా, నేడు చాలామంది బల్క్గా లక్షల్లో జీతాలు వస్తున్నాయని ఇంజనీరింగ్ వైపు కుప్పల తెప్పలుగా మన విద్యా వ్యవస్థ అంతా వెళ్ళిపోయింది. దానివల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు కేవలం ఇంజనీరింగ్లో ఎక్కడా కూడా భారత రాజ్యాంగం కోసం ఉండదు. ఇంజనీరింగ్ అనే కాదు, చాలా ప్రొఫెషనల్స్ కోర్సులో భారత రాజ్యాంగం గురించి ఉండదు, సెక్షన్స్ గురించి ఉండదు, తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది తెలియాలి. నేను చదువుకున్న చదువులో నాకు రాజ్యాంగం కోసం తెలియదు అంటే అవుతుందా? తప్పు చేస్తే అరే నాకు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుందని నాకు తెలియదు అంటే అవుద్దా? తప్పు తప్పేగా. రే నువ్వు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఇలా నువ్వు ఆడదాన్ని చెరిస్తే ఈ శిక్ష పడుతుంది, నువ్వు ఆడదాన్ని ఇలా కామెంట్ చేస్తే ఈ శిక్ష పడుతుంది, చిన్న పిల్లల్ని ఇలా హేళన చేస్తూ నువ్వు యూట్యూబ్లో వీడియో పెడితే ఈ శిక్ష పడుద్ది అని ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఏ మీడియంలో ఎక్కడ ఏ రంగంలో దేని మీద చదివినా సరే అది ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఉండాలి. అది ఇప్పటికీ పొందుపరచట్లేదు. దాని మీద మనం ముందు మాట్లాడదాం. ఇప్పుడు మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్లో ఉన్నాం మనందరం. విన్నారుగా, ఆయన ఏమన్నారు, మనం ఇంకా మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాము అని అంటున్నారు. ఇది చాలా మందికి తెలియని విషయం. నేడు యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఈ మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే, నాతో సహా. కానీ ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది, సిబిఎస్ఈ ప్యాటర్న్ వచ్చింది, కరిక్యులం మారింది. ఇప్పుడు ఒకప్పుడు టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండేది, ప్రజెంట్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. కరిక్యులం అంతా మారిపోయింది. ఈ విషయం చాలామందికి తెలియదు. మనం ఇంకా ఆ పద్ధతిలో ఉన్నాము, ఆ పద్ధతిలో ఉన్నా అంటే మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉందా అని చాలామంది అనుకుంటున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్లో లేరు, ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ వాళ్ళకి తెలియదు కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ చైల్డ్ సెంటర్డ్గా ఉంది. ఆల్రెడీ యాక్టివిటీ బేస్డ్ మీదుగా ఎడ్యుకేషన్ ఉంది. ఇది మీకు తెలిసిన స్కూల్లోకి వెళ్ళైనా కనుక్కోండి, లేకపోతే మీకు తెలిసిన డైట్ బిఎడ్ అభ్యర్థుల్లో తెలిసైనా కనుక్కోండి. ఇది లేదు, ఇది పచ్చి అబద్ధం, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రామ్ గోపాల్ వర్మతో సహా మనలాంటి వాళ్ళు కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే ఏమంటారంటే ఆయన మంచి స్కూలేనా అని అడుగుతారు కానీ మంచి టీచర్ ఉన్నాడా అని అడుగుతారా అని అడుగుతున్నారు. నిజమే, మనం అందరం ఏమంటాం, మంచి స్కూలేనా అని ఎందుకు అడుగుతున్నారు పేరెంట్స్ అంటే కేవలం పేరెంట్స్కి కావాల్సిందేంటి, మార్క్స్ మార్క్స్ మార్క్స్. దానివల్లే ప్రతి ఒక్క టీచర్లు మంచోళ్ళు. టీచర్ మంచోడు అయితే ఏం చెప్తాడు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తాడు. కానీ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, విలువలు, మోరల్ ఇవి కాదు ముఖ్యం, మార్కులు ముఖ్యంగా నేడు విద్యా వ్యవస్థ ఉంది. టీచర్స్ అలాగే తయారైపోతున్నారు, అదేవిధంగా విద్యా వ్యవస్థ అలాగే తయారైపోతుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా నా వాడికి మా పక్కింటోడు నాకంటే తక్కువ జీతమోడు వాడికి 95 మార్కులు వచ్చాయి, నీకు ఇన్ని లక్షలకు వచ్చి పెడుతున్నా, నీకెందుకు 92 మార్కులు వచ్చాయని 100కి 92 మార్కులు వచ్చిన వాడిని కూడా తిడుతున్నారు, వాడిని హేళన చేస్తున్నారు, వాడి మీద ప్రెజర్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఈ విషయంలో చాలా మారాల్సిన విషయం ఉంది. ఇది ఖచ్చితంగా రావు గోపాల్ వర్మ అభిప్రాయంతో ఖచ్చితంగా ఇది మనందరం ఏకీభవించాల్సిన విషయం. ఇక నెక్స్ట్ ఏంటంటే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది సార్ అని ఓ డాక్టర్ నాతో అన్నారు. ఇది ఎంత పెద్ద దారుణం ఒకసారి ఆలోచించండి అని అన్నారు. ఇది ఒక్క మెడికల్ సెక్టర్లోనే కాదు సార్, అన్ని సెక్టర్లో ఉంది. నీకేం కావాలో ఆ స్కిల్ అనేది నేర్పట్లేదు. టీచర్ అవ్వాలనుకున్నవాడు టీచర్ బేస్డ్ స్కిల్స్తో నేడు డైట్ బిఎడ్ కాలేజీ నుంచి రావట్లేదు, అక్కడి నుంచే జరుగుతోంది లోపం. అసలు డైట్ బిఎడ్ ఎగ్జామ్లు ఈ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్లా జరగట్లేదు. అకాడమిక్ ఇయర్లే నష్టపోతున్నారు బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు. అక్కడ వాళ్ళే నష్టపోతున్నప్పుడు వాళ్ళేం విలువలు వచ్చి విద్యా వ్యవస్థలో బోధిస్తారు, వాళ్ళేం సమాజాన్ని మారుస్తారు, ఒకసారి ఆలోచించండి. అక్కడ నుంచి జరుగుతుంది లోపం. అన్ని వ్యవస్థలు ఇలాగే ఉంది. ఒక్క మెడికల్ సెక్టర్లోనే కాదు, అన్ని రంగాల్లోనూ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్తో వాళ్ళు బయటికి రావట్లేదు, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా. ఇది మాత్రం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఇక నెక్స్ట్ ఏమంటారంటే 2 ఇయర్స్కే ప్రపంచం మారిపోతుంది, 20 ఇయర్స్ చదువుకుని పాత పద్ధతిలో వచ్చిన వాళ్ళకి సమాజానికి ఏం చేస్తారు అని అన్నారు. 2 ఇయర్స్కి ఇంత మారిపోతూ ఉంటే ప్రపంచం 20 ఇయర్స్ తర్వాత వాళ్ళు వచ్చి ఏమవుతారు అని ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు దీని మీద కూడా మనం మాట్లాడదాం. వయస్సు అనేది చాలా ముఖ్యం.
ఈరోజు రామ్ గోపాల్ వర్మ వ్యక్తి మాట్లాడడం మాత్రమే కాదు, ఇలాంటి వ్యక్తి కొన్ని వందల మంది మాట్లాడారు, కొన్ని వందల మంది విద్యావేత్తలు వచ్చారు. కొంతమంది ఇవాన్ పావులు కుక్క మీద ప్రయోగం చేస్తే, స్కిన్నర్ అనేవాడు పిల్లి మీద ప్రయోగం చేస్తే మరొక వ్యక్తి ఇలా చాలామంది ప్రయోగాలు చేస్తారు. విద్యార్థుల మీద ప్రయోగాలు చేస్తారు, పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేస్తారు, ధనిక విద్యార్థుల మీద ప్రయోగాలు చేస్తారు, వివిధ సెక్టార్లో ఉన్న విద్యార్థుల మీద ప్రయోగాలు చేస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ విద్యార్థుల మీద ప్రయోగం చేసి అనేక సిద్ధాంతాలు నేడు విద్యా వ్యవస్థలో ఉన్నాయి. కేవలం రామ్ గోపాల్ వర్మ వ్యక్తి ఒక పుస్తకాలు చదివాను, నేనే తెలివైనను అనుకుంటే సరిపోదు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తెలియాలి. వయస్సు చాలా ముఖ్యం, దాని మీద సిద్ధాంతం కూడా ఉంది. దాన్ని కూడా ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను, తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది డైట్ బిఎడ్ చదివిన వాళ్ళు తెలియకుండానే విద్యా వ్యవస్థ కోసం మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది డైట్ బిఎడ్ వాళ్ళు కూడా స్కూళ్ళకి వెళ్ళకుండా మేనేజ్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విద్యా వ్యవస్థలో ఏం తగలనిందో వాళ్ళకు కూడా తెలియట్లేదు. వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి కూలంకషంగా చర్చిద్దాం. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, అసలు విద్యావేత్తలు విద్య కోసం ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు విద్య అనేది విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అంటే తెలుసుకోవడం, నేర్చుకోవడం అనే దాని యొక్క ఉద్దేశం. అంతేగాని బట్టి పట్టడము, ఉద్యోగం కోసం చదవడము అసలు విద్యే కాదు. అదేవిధంగా విద్య కోసం కొంతమంది ఇచ్చిన నిర్వచనాలు కూడా ఈరోజు మీ ముందు చెప్తా. ఫస్ట్ది ఏంటంటే, సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అన్నాడు ప్లేటో. నెక్స్ట్, తప్పులను తొలగించి సత్యాన్వేషణ చేసేదే విద్య అన్నాడు సోక్రటీస్. అలానే దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు రూపొందించడమే విద్య అన్నాడు అరిస్టాటిల్. అలానే మనస్సును నియంత్రించడమే విద్య అన్నాడు ఎమర్సన్. అలానే మన భారతీయ వ్యక్తుల్లోకి వస్తే విద్య వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడను, దీనికి పరిధి లేదు అని కొంతమంది అన్నారు. అలానే గాంధీజీ ఏమన్నారంటే, వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపొందుటకు తోడ్పడేదే విద్య అన్నారు. అలానే వ్యక్తి సంపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అన్నాడు జాకీర్ హుస్సేన్. మానవుణ్ణి నిస్వార్థ తత్పరుషిగా, స్వాలంబకుడిగా తయారు చేసేదే విద్య అన్నది వేదాలు. మోక్ష సాధనే విద్య అన్నది ఉపనిషత్తులు. ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య అన్నది శ్రీ శంకరాచార్యులు. మానవులో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటమే విద్య అన్నది స్వామి వివేకానంద. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే అసలైన విద్య అన్నది డిఎస్ కొఠారి. ఇలా చాలామంది విద్యను వాళ్ళకి వివరించడం జరిగింది. ఇప్పుడు చెప్పిన ఏ వ్యక్తి కూడా విద్య అంటే జాబు కోసం చదవడము, కేవలం ఇంకో రంగం కోసం చదవడము, నేను తెలివైనోడిని అని విర్రవేయడం కోసమో, లేకపోతే పట్టాల కోసమో చదవడం విద్య అని ఇప్పటి వరకు ఎవరో చెప్పలేదు. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. కానీ నేను ఎడ్యుకేషన్ రంగం ఎలా చేయలేదంటే మార్కులు చదివామా, ఉద్యోగం సంపాదించామా, గుడ్డు చాకరీ చేసామా, ఎవరి కింద ఊడిగం చేసామా, ఇంతే విద్య. అరే, నెంబర్ ఆఫ్ పీపుల్ని వాట్ సైడే తోసేస్తున్నారు. సమాజం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఉద్యోగాల్ని ఆలోచించేవాడు ఒకడు ఉండాలి, ఉద్యోగం చేసేవాడు ఒకడు ఉండాలి, ఉద్యోగం చేసే వాళ్ళకి సప్లై చేసేవాడు ఒకడు ఉండాలి. ఇలా స్టేజ్లు ఎప్పుడూ సమాజంలో ఉండాలి. అందరినీ ఒకే తాట్లో తోసేస్తాం, అందరం విదేశాల్లోకి వెళ్ళిపోతాం, అందరం పరాయి దేశాలే ముద్దు, అందరం లక్షలు సంపాదించి ఇంజనీర్లు అయిపోతాం, అందరం లక్షలు సంపాదించి డాక్టర్లు అయిపోతాం అంటే సమాజం నడవదు. సమాజంలో విలువలు చెప్పేవాళ్ళు కూడా తయారవ్వాలి, సమాజంలో విద్య అంటే ఏంటో చెప్పేవారు కూడా తయారవ్వాలి. ఇది జరగకపోవడం వల్లే నేడు విద్యా వ్యవస్థ పైన అనేకమైన సమస్యలు, అనేక రకమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు మారట్లేదంటే విద్య అనేది ఒక పెద్ద వ్యాపారంలో తయారైపోయింది భారతదేశంలో. అది ప్రధాన సమస్య. దాని మీద పరిష్కారాలు కనుక్కోనంత వరకు, దాని మీద శాశ్వత పరిష్కారాలు రూపొందించగలిగినంత వరకు విద్య ఇలాగే భారతదేశంలో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అలాగనే నిన్న మొన్న ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ వచ్చింది, అడాలసెన్స్ అంటే కౌమార దశ అనేది. మన విద్యా వ్యవస్థ మనం చదువుకునేటప్పుడు లేదు, కానీ ఇప్పుడున్న మారుతున్న కాలానికి అనుగుణంగా 7th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కౌమార దశ అనే లెసన్ బయాలజీలో యాడ్ చేశారు. మీకు తెలిసిన స్కూల్లోకి వెళ్ళి కనుక్కోండి. ఎందుకు అని అంటే ఆ దశలో పిల్లల్లో జరిగే మార్పులు అతనికి తెలియాలి.
కొంతమంది కౌమార దశలోకి వచ్చేసరికి వచ్చే ప్రధాన సమస్య అంటే వాడిని చిన్నపిల్లడుగాను గుర్తించరు, పెద్దోడుగాను గుర్తించరు. ఏదైనా పెద్దోడుగా మాట్లాడితే చిన్నపిల్లడు నీకెందుకురా ఈ విషయాలు అంటారు. కొన్ని చిన్నోడుగా ఉంటే అరే ఎద్దులా పెరిగావు, నీకు ఇంకా బుద్ధి రాలేదురా, ఇంత వయసు వచ్చిందని అంటారు. ఆ వయసులో వాళ్ళు చాలా అరే నేను పెద్దోన్నా చిన్న అనే సందిగ్ధంలో పిల్లాడు ఉంటాడు. అలాంటి వాడిలోనే ఎక్కువగా ఇది ఒక రకమైన ఎంజైమ్స్ కూడా వాటిలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి వాడిని మరింత ప్రేరేపిస్తూ ఉంటాయి. అటు చెడు వైపు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే విద్యా వ్యవస్థలో కౌమార దశ అనే పాఠ్యాంశాన్ని 7th 8th టెక్స్ట్ బుక్లో యాడ్ చేశారు. మనం చదువుకునేటప్పుడు లేదు, అది మన దౌర్భాగ్యం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో దాన్ని యాడ్ చేశారో దాన్ని మీరు అందరూ గుర్తించాలి. ఇంకా అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ అనే దాని విషయం వస్తే అసలు చాట్ జీపీటీ వచ్చే కలిసి అసలు స్కూళ్ళు కాలేజీలు ఎత్తేయాలని అంటారు. ఇది ఎంత మూర్ఖత్వం అంటే కేవలం విద్య అనేది నీ సొంతంగా నేర్చుకునేది చాలా తప్పు. విద్య అనేది ఎప్పుడు ఎలా నేర్చుకుంటారంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడంటూ వాడు అన్నం తిండు. అప్పుడే పుట్టిన పిల్లాడు అన్నం తింటాడా, పాలు తాగుతాడా, తాగడు. బలవంతంగా తినిపిస్తారు ఒక వయసు వరకు. అరే వాడికి ఆకలిస్తే వాడే తినిస్తాడు కదా అని వదిలేస్తే వాడు ఎప్పటికీ తినడు. అలాగే ఎడ్యుకేషన్ ఉపయోగం ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి, ఉన్నత స్థాయి విద్యార్థులకి తెలియదు. వాళ్ళకి అవసరమైతే నిర్బంధ ప్రాథమిక విద్య అనే చట్టం కూడా మన భారతదేశంలో ఎందుకు వచ్చిందంటే అదే ముఖ్య కారణం. నిర్బంధించైనా సరే వాడికి స్టార్టింగ్లో విద్య అనేది అందించాలి. అది నువ్వు చాట్ జీపీటీ చేసినంత మాత్రాన వాడు నేర్చుకోవడం అనేది మాత్రం ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా చాట్ జీపీటీ అనేది ఎంత ముఖ్యమో చాట్ జీపీటీయే కాదు, ఇప్పుడు రానున్న రంగాల్లో మరింత విప్లవం జరగబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే వాటిని ఎడ్యుకేషన్లో యాడ్ చేయలే. కానీ అసలు ఈ ఎడ్యుకేషన్ ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. కాలేజీలు స్కూల్స్కి వెళ్ళటం అన్నంతకన్నా టైం వేస్ట్ ఉండదు. అది నా పాయింట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు మనం ఎందుకు చదువుతున్నామో చాలామందికి తెలియదు. అసలు విద్యా ధ్యేయాలేంటో కూడా విద్యా వ్యవస్థ చెప్పకపోవడం మన ప్రధాన దౌర్భాగ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాలి. అసలు విద్యా ధ్యేయాలేంటో ఈరోజు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం కోసం విద్య. చాలామంది ఇది ఒక్కటే ఫాలో అవుతున్నారు, జ్ఞానం కోసం విద్య. దీన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇది ఒక ధ్యేయం మాత్రమే. శీలం కోసం విద్య, వృత్తి కోసం విద్య, సాంస్కృతిక వారసత్వం కోసం విద్య, విరామకాల సద్వినియోగం కోసం విద్య, ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య, మానవత్వం కోసం విద్య. ఇవి విద్య యొక్క ప్రధానమైన ధ్యేయాలు. కేవలం జ్ఞానం సంపాదించడం విద్య కాదు. అలాంటి మూర్ఖులు నేడు చాలామంది తయారైపోవడం వల్లే బండ బూతులు తిడుతూ అక్క అన్న చెల్లెలను తిడుతూ కూడా నేడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, కేవలం అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు విద్యార్థులు, విద్యావేత్తలు, నెక్స్ట్ ప్రతిభావంతులు అస్సలు కారు. ఇలా బూతు పదాలు ఎక్కడ ఏ మాట వాడాలి అనే జ్ఞానం లేకుండా ఉన్నారు చూడు, వాళ్ళే మూర్ఖులు. ఎందుకంటే వాళ్ళలో ఏం లోపం జరిగిందంటే శీలం కోసం విద్య వారికి అందలేదు. శీల స్థాపన అనేది ఎలా జరగాలో విద్యా వ్యవస్థ ఖచ్చితంగా చెప్పింది. బెంజమిన్ బ్లూమ్స్ అనేవారు ఒక 3 రకాలుగా విద్యను వర్గీకరించాడు. ఒకటి జ్ఞానం కోసం విద్య, శీల స్థాపన కోసం ఒక విద్య, నెక్స్ట్ చలన కౌశలాల కోసం విద్య అని 3 రకాలుగా విద్యను కొన్ని లక్ష్యాలతో సహా వివరించాడు. ఇది మీకు తెలిసిన విద్యావేత్తలను అడిగితే తెలుస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అవ్వాలనుకుంటున్న డైట్ బిఎడ్ విద్యార్థులను అడిగితే తెలుస్తుంది. వాళ్ళు ఎందుకంటే డిఎస్సీల కోసం లక్షల సార్లు దాన్ని బట్టి పట్టుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ దాని అర్థం పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. చాలామంది డైట్ బిఎడ్ విద్యార్థులు కూడా బట్టి పట్టేస్తున్నారు. సైకాలజీని నిజంగా అర్థం చేసుకుంటే వాడు జీవితంలో మర్చిపోడు, సమాజంలో ఎలా బతకాలో కూడా తెలుస్తుంది. ఇక మూడవది వృత్తి కోసం విద్య. ఎస్, వృత్తి కోసం కూడా విద్య అనేది చాలా ముఖ్యం. కేవలం వృత్తే ముఖ్యం అయిపోవడం వల్ల ఏమైందంటే నేడు ప్రొఫెషనల్ కోర్సులన్నీ కూడా కేవలం ఉద్యోగ క్యాంపస్ సెంటర్లు అంటూ ఈ ఇంజనీరింగు, ఈ బీటెక్లు ఇవన్నీ చేసేది ఎందుకంటే కేవలం వృత్తి కోసం విద్య అయిపోయింది. నేడు టీచర్లు అవ్వడం కూడా టీచర్ అవ్వగానే డిఎస్ అవుతూ కొట్టేస్తా, స్కూల్ జాబ్ సేఫ్టీ కాల్ మీద కాల్ వేసుకుంటా పిల్లల్ని ఏదో 4 అక్షరాలు నేర్పిస్తా అనుకుంటున్నారు. కానీ విద్య అంటే అది కాదు. అసలు టీచర్ అనేవాడు ముఖ్యంగా ఎలా ఉండాలి అనే విలువల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా అలానే సాంస్కృతిక వారసత్వం కోసం విద్య. అసలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం విద్య యొక్క ప్రధానమైన ఉద్దేశం. అది ఈరోజు మనం అందిస్తున్నామా? అసలు మన మాతృభాషనే తర్వాత తరానికి ఇవ్వద్దు అనే మూర్ఖపు ఆలోచనలో ఉన్న వాళ్ళం మన తెలుగు వాళ్ళం మాత్రమే. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మిగతా ఏ దక్షిణాది రాష్ట్రాలు కానీ, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కానీ నా మాతృభాష వద్దు, కేవలం ఇంగ్లీష్ మీడియం ఉంటే చాలు అని
మూర్ఖులుగా లేరు, కానీ ఒక్క తెలుగులో ఉన్న తెలుగు వాళ్ళలోనే ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రుడు ఆరంభసురుడు, తర్వాత చేతులు కాలేక తర్వాత పట్టుకుంటాడు ఆకు, కానీ ముందు మాత్రం చేతులు కాల్చుకోవడంలో మాత్రం ముందుంటాడు. అది మన ప్రధానమైన దౌర్భాగ్యం. కారణం ఏంటంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాత తరానికి అందించే ఆసక్తిలో మనం లేము. చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కడి నుంచో వచ్చిందంటే ఆంగ్లో సాక్సన్స్ అనే రెండు గిరిజన తెగల నుంచి పుట్టిన భాషే ఇంగ్లీష్. కానీ తెలుగు ఎలా పుట్టిందా? పుట్టలే. నన్నయ్య మహాభారతాన్ని రాసిన నన్నయ్య తిక్కన ఎర్రన తెలుగుని ఎలా రాయాలో తెలియక మొదట నన్నయ్య కష్టపడుతూ ఉంటే దాన్ని ఆంధ్రీకరించడానికి రాసినదే ఆంధ్ర శబ్ద చింతామణి. అందులో కూడా కొన్ని సాంస్కృతిక పదాలు మిక్స్ అయిపోయి కలగలిపి ఆంధ్ర శబ్ద చింతామణి మొదటిసారిగా తెలుగు పదాలకి తెలుగుకు అంటూ ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాసింది నన్నయ్య. అంత పెద్దవాళ్ళు రాసింది మనకు అర్థం కాక మనలాంటి మూర్ఖులు ఏమంటున్నామంటే తెలుగే వేస్ట్ అని అంటున్నాం. కానీ తెలుగు గొప్పతనం పక్క వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియట్లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ కర్ణాటక సామ్రాజ్యాధిపతి నేత శ్రీకృష్ణదేవరాయలు చెప్పినా మనకు తెలియట్లేదు. ఇంగ్లీష్ వాళ్ళు చాలామంది తెలుగును పొగిడినా మనకు అది అనవసరం. ఎందుకంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాత తరానికి అందించే విద్య మనకు అందలేదు. ఇది మన దౌర్భాగ్యం కాబట్టే. ఇక నెక్స్ట్ అలాగే విరామ కాల సద్వినియోగం కోసం విద్య. ఇది ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే నీకు మంచైనా చెడైనా నీకు ఎలాంటి సందర్భంలో ఒక విరామకాలం నీవు ఒక పని చేస్తున్నావు, దానికి గ్యాప్ దొరికింది, నీవు ఏదైనా పుస్తకం చదవాలంటే నీకు విద్య అవసరం కదా, ఆ పుస్తకంలో నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవాలంటే విద్య అవసరం కదా. దానికోసం కూడా విద్య అనేది అందాలి. నలుగురికి పంచడం కోసం కూడా విద్య అనేది అందాలి. కేవలం నీ స్వార్థం కోసం విద్య అనేది అందకూడదు. అది విద్యా ధ్యేయాల్లో ఒక ముఖ్యమైన విషయం. అలానే ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య. ఇది అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు నేను భారతదేశంలో కొన్ని కోట్ల మంది విద్యావేత్తలు ఉన్నారు. విద్యార్థుల వరకు కాదు, విద్యావేత్తలే ఉన్నారు. అంత దౌర్భాగ్య స్థితిలో మన విద్యా వ్యవస్థ ఉంది. అది ముఖ్యంగా మీరు తెలుసుకోండి. దానివల్లనే ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి డాష్ గాళ్ళందరూ వాగేస్తుంటారు విద్యా వ్యవస్థ మీద. కానీ వాళ్ళకి అరే ఇది అవసరం లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నేను చదువుకున్నా, రేపు నా పిల్లలు పుట్టపోయాడు చదువుకున్నాను కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటా, ఏదైనా పెట్టుకుంటా, అది నా ఇష్టం. ఆప్షన్ అనేది విద్యార్థికి ఉండాలి. ఇది లేకపోయినా అది లేకపోయినా ఇంకో మీడియం మనం చదువుకునే ఉద్దేశం విద్యార్థికి ఉండాలి. అదేవిధంగా నేను ఈ రంగంలోనే కాదు ఆ రంగంలోనే చదువుతా, ఆ రంగంలోకి వెళ్తా అని ఆప్షన్స్ అనే విద్యా వ్యవస్థలు అన్నీ ఉండాలి. ఎత్తేస్తానంటే ఎంతవరకు సమంజసం? దానిలో జరుగుతున్న ప్రధాన లోపమే మన విద్యా వ్యవస్థను ఇంకా తొక్కి పట్టేస్తుంది. కొంతమంది డబ్బున్నోళ్ళు ఇది చదువుకుంటే మాత్రమే మనకి పేరు ప్రఖ్యాతలు అనుకుంటున్నారు. దానివల్లనే మన దేశం ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుంది. సరైన విద్య మనం అందించలేకపోతున్నాం. ఈ రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టుగానే హయ్యర్ స్థాయికి వెళ్ళేటప్పుడు వానికి ఏం కావాలో దానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ మన విద్యా వ్యవస్థలో కల్పించలేకపోతున్నాం. అలాగే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. ఒక మీడియాని ప్రవేశపెట్టాలన్నా అసలు సిసిఈ ప్యాటర్న్ అనేది 2014లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అక్కడికి 2 ఏళ్ళకి ఎత్తి పడేశారు. ఎందుకంటే చెప్పే స్థితిలో ఉపాధ్యాయులు లేరు. ఈ విషయం చెప్తే ఏమంటారంటే చాలామంది సోషల్ మీడియాలో అంటే అలాంటి ఉపాధ్యాయులందరూ పీక్ పడేయచ్చు కదా. అక్కడే మీకు శీల స్థాపన జరగలేదు. ఎత్తి పడేస్తే సమస్యకు పరిష్కారమా? అరే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది స్టెప్ బై స్టెప్ సమాజం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ నేర్పుతూ ఉండాలి. ఏది రాత్రి జరగకూడదు. క్రేజ్ కూడా రాత్రి వచ్చే వాళ్ళు చాలామంది మీకు తెలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో రాత్రి క్రేజ్ వచ్చిన వాడు తెల్లవారని కన్నా మళ్ళీ నేలపైకి నాకి. అలానే రామ్ గోపాల్ వర్మ అంటారు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినంత టైం వేస్ట్ భారతదేశంలో ఇంకో దాంట్లో లేదు. అసలు అవన్నీ ఎత్తిపడేసి చాట్ జీపీటీ ఏ వచ్చాయి కదా, డైరెక్ట్ మనుషులకి వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఏం కావాలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ చేస్తే సరిపోద్ది కదా అంటున్నాడు. కారు నేను చూసి నేను జలసీ ఫీల్ అవుతాను, కానీ నాకు నా సైకిలే నచ్చేలాగా నేను ప్రోగ్రామ్ చేస్తే అది ఫీల్ అవుతుంది. మనుషులు ఏమైనా రోబోలు అనుకుంటారు ప్రోగ్రామ్ చేస్తే ఇంకో దాని గురించి పట్టించుకోకుండా ఉండడానికి? అసలు మనుషులకి చిన్నప్పటి నుంచి ఏమైనా హత్యలు చేయండి, మానభంగాలు చేయండి, రేప్ చేయండి అని విద్యా వ్యవస్థ ప్రోగ్రాంలు చేస్తుందా? అయినా వాళ్ళు చేస్తున్నారుగా. ఎంతకన్నా మూర్ఖత్వంగా ఎవరైనా ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచించండి. విద్యా వ్యవస్థ అనేది నువ్వు ఇప్పటికిప్పుడు స్కూళ్ళు కాలేజీలు అయితే జరిగే నష్టం అసలు ఒకసారి ఊహించుకొని రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా విద్యా వ్యవస్థలో ఇప్పటికిప్పుడుగా స్కూళ్ళు కాలేజీలు ఎత్తేస్తారంట దానికైనా అవకాశం వస్తే. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అతని మేధావితనం కొన్ని విషయాల్లో మేధావితనం, కొన్ని విషయాలు నేను రామ్ గోపాల్ వర్మ అభిమానులు, కొన్ని విషయాలు నేను మేధావితనం. కానీ ఇక్కడ మూర్ఖత్వం ఇది మేధావితనం అస్సలు కాదు. భారతదేశంలో ఉన్న రీసెర్చ్, భారతదేశ జనాభా, భారతదేశ వనరులు దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి విషయాల్లో మనం మాట్లాడేటప్పుడు. ఇక నెక్స్ట్ అంటాడు బుక్ ఈ కాలంలో ఎవరు చదువుతారు, లైబ్రరీలు ఎందుకు అని ఓ సందర్భంలో అన్నాను అని అతను ఒక పాయింట్ని రేజ్ చేశారు. ఈ రోజుల్లో లైబ్రరీకి వెళ్ళాల్సిన మీనింగ్
అందరికీ అన్ని ఫోన్లో తెలిస్తే లైబ్రరీ ఏంటి? అసలు ఈ కాలంలో లైబ్రరీలో అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటున్నారు. అసలు బుక్ చదివే ఆ ఎమోషనే మనకు అవసరం లేదు అని అంటున్నారు. అసలు ఒక ఎమోషన్ వద్దు అని చెప్పడానికి మీరెవరు, నేనెవరు? ఇప్పుడు మీకు దైవభక్తి లేదు, అలానే మిగతా వాళ్ళందరూ కూడా దైవభక్తి వద్దు అంటే ఎలా? ఇప్పుడు మీకు దేశభక్తి లేదు, మిగతా వాళ్ళందరికీ దేశభక్తి వద్దు అంటే ఎలా? ఒక బుక్ చదవడం కొందరికి ఎమోషన్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సమాచారం దొరకడం కాకుండా ఒక బుక్ని రిఫర్ చేస్తూ దాని నుంచి స్టెప్ బై స్టెప్ సమాచారం తెలుసుకోవడం కొందరికి ఇష్టం. కొందరికి అలా బుక్ రీడింగే ఒక హాబీగా ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఆ ఎమోషనే వద్దు, బుక్ ఎమోషనే వద్దు అని చెప్పడానికి మీరెవరు, నేనెవరు? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యర్థవాదన పరమ తప్పు. ఎగ్జామ్స్ అనేవి కంపెనీ వాళ్ళు పెట్టాలి, తనకు కావాల్సిన స్కిల్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు అని అన్నారు. ఎస్, కంపెనీ వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కూడా పరీక్షలు పెడతారు. నేరుగా పరీక్షలు పెట్టకుండా విద్యార్థులను చదువులు చెప్పుకుంటూ 2 నెలలకి 3 నెలలకి ఎగ్జామ్స్ పెట్టకపోతే వాళ్ళు ఏం నేర్చుకున్నారో వీళ్ళకి ఏం చెప్తారు, మనకేం తెలుస్తుంది? నెక్స్ట్ ఏం నేర్పాలో మనకేం తెలుస్తుంది? డైరెక్ట్ ఎగ్జామ్స్ అనేవాళ్ళు మనం పెట్టకూడదంట, డైరెక్ట్ వాళ్ళే పెట్టుకుంటారంట, వాళ్ళే ఇచ్చుకుంటారంట. ఆల్రెడీ వాళ్ళే పెట్టి వాళ్ళే ఇచ్చుకుంటారు. కాంపిటేటివ్ సెక్టార్లో వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళే పెట్టి వాళ్ళే తీసుకుంటారు. కానీ ఎడ్యుకేషన్ సెక్టార్ ఎక్కడ లోపమైందంటే స్కిల్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసినా, పాఠ్యపుస్తకాల్లో పెట్టినా, వాటిని చెప్పే స్థాయిలో, వాటికి వనరులు కల్పించే స్థాయిలో భారతీయ విద్యా వ్యవస్థ లేదు. ప్రధాన దౌర్భాగ్యం ఏంటంటే ఒకడికి 60,000 ఉద్యోగం ఇవ్వడానికనే 10 మంది ముసలోళ్ళకి 6,000 చొప్పున పెన్షనిస్తే మనకి రాజకీయంగా సేఫ్ అనే ఉద్దేశంలోనే ప్రభుత్వాలు ఉన్నాయి. అది పెద్ద దౌర్భాగ్యం వల్ల వనరులు కల్పించడానికి విద్యా వ్యవస్థకి కొన్ని వేల కోట్లు కావాలి. అంత ఖర్చు పెట్టే స్థితిలో కూడా మన ప్రభుత్వాలు లేకపోవడం వల్ల, ఉచిత పథకాల వల్ల మన భారతీయ విద్యా వ్యవస్థ ఇలా తగలడింది. కానీ విద్యా వ్యవస్థ అనుసరిస్తున్న ఫార్ములాయే తప్పు అనుకోవడం పరమ మూర్ఖత్వం. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఇంకా అలానే అంటారు ఆయన, ఏమంటారంటే, ఇంకా మన రాఘవేంద్ర సార్ ఒక దగ్గర ఒక పాయింట్ రైజ్ చేశారు. సమాజంలో 5 to 10% పీపుల్లే తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళే సమాజాన్ని రూల్ చేస్తుంటారు, వాళ్ళ కోసమే సమాజం మొత్తం అలాగే తయారైపోవాలి అనుకోవడం పరమ మూర్ఖత్వం సార్ అనే టైప్లో ఒక పాయింట్ని రైజ్ చేశారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పారు. దీన్ని సైకాలజిస్టులు, అదేవిధంగా పిల్లల మీద వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. సమాజంలో ఎప్పుడు కూడా గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు వాళ్ళ IQ 140+ ఎబోవ్ ఉంటుంది. మళ్ళీ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అని అంటారు. వాళ్ళు సమాజంలో 2% మించి ఉండరు. మిగతా 98%లో యావరేజ్ పర్సెంట్ వాళ్ళే 50 to 60% ఉంటారు. ఆ తర్వాత దిగువ మధ్య స్థాయి వాళ్ళు 20 ఉంటారు. ఆ తర్వాత దిగువ మధ్య స్థాయి వాళ్ళు 11 ఉంటారు. అసలు పూర్తిగా చదువుకునే స్థాయిలోనే అంటే వికలాంగులు వీళ్ళు ఒక 5 to 10% ఉంటారు. ఇది సమాజంలో ఉండే స్థాయిని బట్టి ఉంటుంది. కేవలం ఆ గిఫ్టెడ్ పర్సన్స్ అందరూ గిఫ్టెడ్ పర్సన్ అయిపోవాలనుకుంటే మాత్రం ఇక మనందరం అడుక్కు తినాల్సిన స్టేజ్ వస్తుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన చెప్పిన పాయింట్లో అది మాత్రం ఖచ్చితం. సమాజం అలానే ఉంటుంది. ఇంకా ఆయన చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, టెక్నాలజీ పెరిగే కొద్దీ హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతున్నాయి అంటూ ఒక స్విగ్గీని కూడా ఒకసారి ఒక 10 ఏళ్ల కిందట ఉన్నంత ఎమోషనల్ కనెక్టివిటీ అమాంగ్ ద పీపుల్ ఇవాళ లేదు. అది నిజమే. టెక్నాలజీ అనే పెరిగే కొద్దీ మానవ సంబంధాలు అనేది తగ్గిపోతాయి. టీచర్ టు టీచర్స్ బాండ్ తగ్గిపోతుంది, టీచర్ టు హ్యూమన్ బాండ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు ఏమంటే మన తాతగారింటికి నేను ఎలా అంటే కొన్ని నెలకి మహా అయితే ఒక 2-3 సార్లు మన తాతగారింటికి వెళ్ళాము, మన తాతగారిని పరామర్శించడానికి వెళ్ళాము. అప్పుడు ఆ ఎమోషన్ వేరు, అరే వచ్చాడ్రా అని. కానీ ఈ కాలం ఏమైపోయింది, రోజు వీడియో కాల్లో మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది, ఎమోషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఏంది టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏమవుతుంది, హ్యూమన్ వాల్యూస్ అనేవి కొంత పడిపోతున్నాయి. దాన్ని కూడా తెలుసుకోవాలి. అంత మాత్రంగా అది తప్పు అని మనం అనలేం. సమాజానికి మారుతుంది తగ్గట్టుగా మనం మారుతూ పోవాలి. ఒక అభివృద్ధి ఒకటి జరిగినప్పుడు, ఇప్పుడు పోలవరం కట్టేటప్పుడు దాని కింద ఉన్న కొన్ని 30,000 ఎకరాల గ్రామాలు, కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అరే ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయని పోలవరం కట్టొద్దంటే అవద్దా? పోలవరం కడితే కొన్ని లక్షల మందికి నీరు ఏకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తమే ఒక సస్యశ్యామలం అయిపోయే ప్రాజెక్ట్. దానివల్ల కొంత నష్టం జరుగుద్ది. కొంత మనం అందరికీ నష్టం జరగకుండా కొందరికి పునరావాసం కల్పించి ఇలా ఎలా జరుపుతున్నామో అలాగే టెక్నాలజీని కూడా అలాగే మనం కొంత అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగానే మనం కూడా మారుతూ ఉండాలి. ఇంకా ఆయన అంటారు, ఫ్రెంచ్ ఫిలాసఫర్ అలా చెప్పారు, పలానా పుస్తకంలో పలానా చెప్పారు ఆయన అంటున్నారు.
మరి ఆయన చదివింది పుస్తకాలు చదివారు, ఆయన కొన్ని పుస్తకాలు చదివారు, కానీ పుస్తకాలే వద్దు, చాట్ జీపీటీ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ తరానికి వద్దు అని చెప్పడానికి మీరెవరు సార్? ఇప్పుడు ఆ పుస్తకం మీకు చదవాలా? అసలు చాట్ జీపీటీ ఏంటంటే నువ్వు అడిగితే కానీ చెప్పదు, కానీ కొన్ని పుస్తకాలు ఏంటంటే ఒక బుక్ ఫేర్ అయినప్పుడు అక్కడ కనిపిస్తుంది, ఎగ్జిబిషన్లో కనిపించేటప్పుడు ఈ పుస్తకం చదవాలి, ఈ పుస్తకం చదువుతా అని కొంతమంది పిక్ చేసుకుంటారు. అసలు పుస్తకాలే వద్దు అనడానికి అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? కొన్ని విజువాలిటీ కనిపిస్తేనే కొంతమంది బాహ్య పునర్బలనం అంటారు దాన్ని. కొన్నిసార్లు అందరికీ అంతర్గత పునర్బలనం ఉండదు, కొన్నిసార్లు బాహ్య పునర్బలనం కూడా అవసరం. దానికి ఖచ్చితంగా పుస్తకాలు అనేవి అవసరం. మీరు చదివారు కాబట్టి మిగతా కూడా చదవద్దంటే ఎలా అవుతుంది సార్? మనకు దొరికిన రిసోర్స్ నెక్స్ట్ తరానికి దొరకొద్దు అనడానికి మీరెవరు నేనెవరు? అది చాలా తప్పు. అంత బుర్రతకు ఆ మాట ఇంకోటి ఉండదు. స్కూళ్ళు కాలేజీలు మూసేస్తే అసలు సమాజం ఏమవుద్దు ఒకసారి ఆలోచించండి. అది చాలా తప్పు. ప్రస్తుత విద్యా వ్యవస్థని చంపేయాల్సిన టైం వచ్చింది. ఒక పెద్ద ఆవిడ అంటది, నేను ఎడ్యుకేషన్ ఎలా యూజ్ చేస్తున్నాను అని చెప్పి ఒక వ్యక్తి నోట్లోకి సపా బాణాలు దించాడు. ఏకలవ్యుడు విద్యని ప్రతాపాన్ని చూపిస్తానని కుక్క నోట్లోకి 7 బాణాలు వేసుకొట్టాడు అని ఒక ఎగ్జాంపుల్ని చెప్తే ఆయన అంటాడు, మరి ఆ కుక్క చెడ్డదో కాదో నీకు తెలియదు కదా అన్నాడు. తెలియదు కదా అన్నవంటే కుక్క మంచిది అని అర్థం కాదు. కుక్క చెడ్డదైనా అవ్వచ్చు, కుక్క మంచిదైనా అవ్వచ్చు, కానీ ఆయన ఏ రకంగా వాడాడు అన్నది కూడా ఇక్కడ ముఖ్యం. అది కూడా విద్యా వ్యవస్థలో చాలా కీలకం. నేడు ఎడ్యుకేషన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది చదువుకున్న వాళ్ళు తర్వాత చదువుకుంటే వాళ్ళు కూడా మనకి ఎక్కడ కాంపిటీషన్ వస్తారని ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని తొక్కేస్తూ వాళ్ళే నెక్స్ట్ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది చాలా తప్పుడమైన వాదన. దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇదండి నేటి వీడియో. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.